వెల్కమ్ టు పొలిటికోస్. బహుముఖ ప్రజ్ఞాశాలిగా, బహుభాష కోవిదుడిగా, రచయితగా, గొప్ప రాజనీతిజ్ఞుడిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, దక్షిణ భారతదేశం నుండి తొలి తెలుగు ప్రధానిగా, భారతరత్న స్వర్గీయ శ్రీ పివి నరసింహారావు గారి 104వ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆ వేడుకలను ఒకసారి మనం వీక్షిద్దాం. నమస్తే, నా పేరు మధులిక. నేను పివి నరసింహారావు గారి గ్రేట్ గ్రాండ్ డాటర్ యాక్చువల్లీ, ముని మన్వరాలిని, 4th జనరేషన్. అండ్ ఇవాళ ఆయన బర్త్డే రోజు ఆయన పేరు మీద ఆయన మెమరీలో పెట్టిన ఈ ఆర్గనైజేషన్ విచ్ ఇస్ శ్రీ పివి నరసింహారావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్. దీని కింద మేము బ్లడ్ బ్యాంక్స్ రన్ చేస్తాము, 1 in గజ్వెల్ అండ్ 1 in హైదరాబాద్. అపారెంట్లీ ఆయన మా నాన్నతో అనేవారంట దట్ మా నాన్న ఫస్ట్ మెడిసిన్ కంప్లీట్ చేసి వెన్ హీ వెంట్ అండ్ టోల్డ్కి, తాత నేను డాక్టర్ అయ్యాను అని ఆయన అన్నారంట. డాక్టర్ అయితే అందరూ హాస్పిటల్స్లో జాయిన్ అవుతారు, నువ్వు సేవ చేయాలి. యాక్చువల్లీ ఒక ట్రస్ట్ పెట్టి పూర్ పీపుల్కి, ఎస్పెషలీ విలేజెస్కి ఎక్కడైతే అంత రీచ్ లేదు, మెడికల్ రీచ్ లేని దగ్గరికి నువ్వు వెళ్ళి చేయాలని నాకుంది, నువ్వు చేస్తావా అని అడిగారంట. అండ్ ఈ బ్లడ్ డొనేషన్ అండ్ దిస్ వాజ్ వన్ ఆఫ్ ద ఐడియాస్ దట్ హీ హ్యాడ్ గివెన్. ఆయన విజన్, ఆయన డ్రీమ్ ఆయన మా నాన్నతో షేర్ చేస్తే, మా నాన్న ఈ ఫీల్డ్లో ట్రాన్స్ఫ్యూషన్ మెడిసిన్ అండ్ బ్లడ్ బ్యాంకింగ్లో ఒక 25 years ప్లస్ ఎక్స్పీరియన్స్ తర్వాత అన్నీ నేర్చుకొని అన్నీ తెలిసి ఈ ట్రస్ట్ సెటప్ చేయడం జరిగింది. దాని కింద ఈ బ్లడ్ బ్యాంక్స్ గజ్వెల్ సిటీలో, గజ్వెల్ టౌన్ యాక్చువల్లీ, అది అక్కడి నుంచి 60 kilometers రేడియస్, అంటే వరంగల్ వెళ్ళాలి లేకపోతే హైదరాబాద్ రావాలి, మధ్యలో ఎక్కడ బ్లడ్ బ్యాంక్ లేదు. దానివల్ల పాపం అక్కడున్న హాస్పిటల్స్ కూడా చాలా కష్టపడ్డాయి, చాలా పేషెంట్స్ అక్కడున్న జనాలు చాలా కష్టపడ్డారు బ్లడ్ కోసం. అండ్ ఇది చెప్పడంతో నాకు చాలా గర్వంగా ఫీల్ అవుతుంది దట్ మనం అక్కడ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఒక్కరు కూడా హైదరాబాద్ కానీ వరంగల్ కానీ వెళ్ళలేదండి బ్లడ్ కోసం. వాళ్ళకి ఏం కావాలో, ఎప్పుడు కావాల్సిందున్నా అక్కడే వాళ్ళ దగ్గరే ఉంది అవైలబుల్. అండ్ అక్కడి నుంచి ఎంతమంది అసలు మాకు ఫోన్లు, మెసేజెస్, ఇవాళ కూడా చాలామంది వచ్చారు గజ్వెల్ నుంచే. ఇట్ ఫీల్స్ వెరీ నైస్. అండ్ ఇవాళ ఈ ప్రోగ్రామ్ ఆయన బర్త్డే రోజు వీఆర్ ఆర్గనైజింగ్. మాకు ఇన్ని సంవత్సరాల్లో ట్రస్ట్ సెటప్ చేసిన దగ్గర నుంచి చాలా ఆర్గనైజేషన్స్ మాకు సపోర్ట్ చేశాయి, ముందుకు వచ్చి మాకు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఇచ్చాయి. బికాజ్ లైక్ ఇప్పుడు మీ స్టేజ్ మీద వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా విన్నారు, బ్లడ్ అనేది మనం ఎక్కడ ల్యాబ్లో క్రియేట్ చేయలేము, బయట నుంచి కొనలేము, ఇది హ్యూమన్ బీయింగ్స్, మనుషులే డొనేట్ చేయాలి. ఒక్కసారి ఇచ్చాక కూడా ఇట్స్ నాట్ లైక్ మనం వెళ్ళి దాన్ని సేఫ్గా పెట్టుకోవచ్చు, ఆ 30 daysలో ఎక్స్పైర్ అయిపోతుంది, వీ కెనాట్ యూజ్ ఇట్. సో అది అర్థం చేసుకొని ఎంతమంది మాకు సపోర్ట్ చేసి క్యాంప్స్ ఆర్గనైజ్ చేస్తారు, వాళ్ళందరినీ ఫెలిసిటేట్ చేసి యాజ్ ఆర్ వే ఆఫ్ సేయింగ్ థ్యాంక్ యూ. అండ్ ఇంతకంటే మంచి ఒకేషన్ దొరకదండి అది చేయడానికి, బికాజ్ హీ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ సర్వింగ్ ద పీపుల్, జనాలకి మంచిగా చేయాలి అని. ఆయన త్రూ అవుట్ హిస్ లైఫ్ హీ హెస్ వర్క్డ్ ఫర్ ఇట్. అండ్ వీ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ టు డూ దిస్ టుడే. అండ్ వీ హోప్ దట్ ఇది చూసి ఇంకా చాలామంది ముందుకు వచ్చి డొనేట్ చేయడానికి, క్యాంప్స్ ఆర్గనైజ్ చేయడానికి ముందుకు వస్తారని ఐఎమ్ హోపింగ్. అండ్ ఒక్క మనిషి ఒక్కసారి డొనేట్ చేస్తే 3 to 4 lives సేవ్ అవుతాడండి. దట్ ఈస్ 3 to 4 families who are having more time with their loved ones because of you. సో ఐ థింక్ అంతకంటే పెద్దగా మనం ఏం చేయలేము యాజ్ హ్యూమన్ బీయింగ్స్. అండ్ సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు కమ్ ఫార్వర్డ్, డొనేట్ బ్లడ్, ఆర్గనైజ్ క్యాంప్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా తాతగారితో స్వీట్ మెమరీస్ అంటే నాకు ఐ వాజ్ లైక్ 13 సంవత్సరాలు ఉన్నాయి అనుకుంటా నాకు వెన్ హీ పాస్డ్ అవే. బట్ ఐ డోంట్ రిమెంబర్ మచ్. బట్ దెన్ నా పక్కన నా ఫ్యామిలీ నాతో అనింది ఏంటంటే, మా ఎంటైర్ జనరేషన్లో 4th జనరేషన్లో ఐఎమ్ ద ఓన్లీ వన్, నాకు ఆ ప్రివిలేజ్, ఆ లక్ దొరికింది దట్ నేను అన్నప్రాసన ఫస్ట్ టైం అన్నం తినింది ఆయన చేత్తో. సో దట్ ఈస్ వెరీ లక్కీ. అండ్ ఆయన దగ్గర నుంచి మేము తీసుకుందే ఎప్పుడు అంటే, ఇప్పుడు ఆయన పేరు చెప్తే ఇంతమంది ఆర్గనైజేషన్స్ మాకు వచ్చి సపోర్ట్ చేస్తాయి. మేము ఏదైనా చెప్పాలి అంటే, ఇప్పుడు మీరు కూడా మేమైనా చెప్పాలి అంటే ఆగి వినేవాళ్ళు ఉన్నారు, ఇట్స్ బికాజ్ ఆఫ్ హిజ్ నేమ్. సో దానికి మేము యాడ్ చేసేది, వీ హ్యావ్ టు గివ్ హిమ్ క్రెడిట్ ఫర్ దాట్.
ఆయనకి థ్యాంక్ యూ చెప్పడానికి ఒక విధానం వాజ్ దిస్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ దిస్ ట్రస్ట్. మాది బీపీసీ భారత్ పెట్రోలియం సెంట్రల్ గవర్నమెంట్. మేమేందంటే కంపెనీ సిఆర్ఎస్ యాక్టివిటీ చేస్తుంది. దాంట్లో మా పీసీ ఒకరు లారీ డ్రైవర్స్ కాంట్రాక్ట్స్ మేమందరం కలిసి బ్లడ్ డొనేషన్ చేస్తాం ఎవ్రీ 6 months ఒక్కోసారి. ఎందుకంటే మనం సొసైటీ కోసం సపోర్ట్ చేయాలి కదా, సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి సిఆర్ఎస్ యాక్టివిటీ చేస్తాం. దానివల్లనే మాకు ఈ గుర్తింపు వచ్చింది, ఈ అవార్డు వచ్చింది. బీపీసీఎల్ చర్లపల్లి రిటైల్ ఇన్స్టాలేషన్ ఇక్కడ చర్లపల్లిలో ఉంటుందండి. జనరల్గా ఈ ఆయిల్ కంపెనీ ఏంటంటే మనం సిఎస్ఆర్కు ఎక్కడ ఆల్ ఓవర్ ఇండియాలో సపోర్ట్ చేస్తాం మేము. ఆ పార్ట్ ఆఫ్ దట్ ఇక్కడ కూడా మేము సపోర్ట్ చేసినాం. సో వి థాట్ ఆఫ్ దట్ అన్ని బ్లడ్ డొనేషన్ క్యాంప్లో చేసేసి ఎవరికి నీడీ పర్సన్ ఉన్న వాళ్ళకి అందరికీ మా ద్వారా వాళ్ళకి ఎంత సపోర్ట్ చేయాలని చేసినాం సార్. థ్యాంక్ యూ. నా పేరు ఎలబోయిన సామరాజు, తను మా భార్య ఎలబోయిన శ్రీలత సతీష్. మేము రెగ్యులర్గా మా పిల్లల ఇద్దరు ఆడపిల్లలు నాకు, వాళ్ళ బర్త్డేలకు మేము రెగ్యులర్గా రక్తదానం చేస్తాము. సంవత్సరానికి 2 సార్లు మేము రెగ్యులర్గా ఈ పివి ఫౌండేషన్ వాళ్ళ చారిటబుల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్లో రెగ్యులర్ రక్తదానం చేస్తున్నాము. బయట రెడ్ క్రాస్ వాళ్ళతో కూడా రెగ్యులర్గా మేము ఈ యాక్టివిటీ చేస్తూ ఉంటాము. దీనికి ప్రధాన కారణం ఈ ఐడియాను ఇచ్చింది మా భార్య శ్రీలతనే. తనకే ఇదంతా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఇంత మంచి సామాజిక బాధ్యతని తను నెరవేరుస్తున్నందుకు. అదేవిధంగా నాకు కూడా సపోర్ట్గా తను ఉంటుంది. రేర్గా ఆడవాళ్ళు ఇట్లాంటి కార్యక్రమాలు చేయడానికి వెనుక ముందు ఉంటారు, కానీ మంచి ఆలోచనతో తను ముందుకు రావడం, దాన్ని నేను అంగీకరించడం వల్ల మా పిల్లల బర్త్డేకి రక్తదానం చేయడం అనేది జరుగుతూ ఉంది. రక్తదానం చేయడం అనేది అత్యవసరమైనటువంటి సామాజిక బాధ్యతగా మనం అందరం భావించాలి. మన భారతదేశంలో ప్రతి 2 సెకండ్లకి రక్తదానం అవసరం ఏర్పడుతుంది, రక్తదాతల అవసరం ఏర్పడుతుంది. కాబట్టి ఆరోగ్యంగా ఉన్న ప్రజలు 18 సంవత్సరాలు నిండిన సరైన బరువు, ఎలాంటి అనారోగ్య సమస్యలు లేని ప్రజలందరూ రక్తదానం చేయడానికి ముందుకొచ్చి 2 సెకండ్లలో ప్రాణాలను కాపాడాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉంది. ఈ మధ్యలో చాలామంది రక్తదానం చేయడానికి ముందుకు వచ్చినా కూడా కొందరు అనర్హులుగా భావించబడుతున్నారు. ఈ విపరీతంగా యాంటీబయాటిక్స్ మందులు వాడడం, ప్రతి చిన్న సమస్యకి సొంత వైద్యం చేసుకోవడం వల్ల, యాంటీబయాటిక్స్ వాడడం వల్ల కూడా రక్తదాతలు అనర్హులుగా వాళ్ళ రక్తం ఉపయోగించుకోలేని స్థితిలో ఈరోజు ఉన్నారు. కాబట్టి సొంత వైద్యం మానుకొని ఈ రక్తదానం చేయవలసిందిగా ఆరోగ్యవంతులందరినీ అందరికీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎంఆర్ ప్రవీణ్ కుమార్, లాలాపేట్ కాంగ్రెస్ సీనియర్ కార్యకర్త నాయకుని. ఇప్పుడు పివి నరసింహారావు గారి జయంతి ఇవాళ జరగడం మాకు ఎంతో సంతోషకరం ఉంది. 1991లో ఎంతో ఆర్థికంగా మన దేశాన్ని గట్టెక్కించిన మహానుభావుడైన, ఆర్థిక సంస్కరణను రూపొందించిన వ్యక్తి ఆయన మనకు ఎంతో సేవ చేసి మనకు విధి విధానాలు రూపొందించి ఆర్థికాన్ని పైకి తీసుకొచ్చిన మహానుభావుడైన ఇట్లాంటి వ్యక్తి మన భారతదేశంలో పుట్టడం మనకు ఎంతో గర్వకారణము. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో అన్ని విధాల మార్పులు చేర్పులు ఏ విధంగా ఉండాలనేది ఆయన రూపొందించిన రూపకల్పన. అలాగే మన్మోహన్ సింగ్ సార్ కూడా మనకు ఆర్థిక సంస్కరణ కూడా ఆయన కూడా చేసిండు, ఈ పెద్ద సార్ కూడా చేసారు. అందరూ చేసి దేశాన్ని ముంగట నడిపిస్తూ మన దేశంలో ఆర్థికంగా 4వ స్థానంలో మనకు ఉన్నామంటే కారణం పివి నరసింహారావు మాజీ ప్రధానమంత్రి గారు ఉండడం మన అదృష్టంగా భావిస్తున్నాము. అలాగే ప్రజలు దేశంగా సుభిక్షంగా అందరూ మంచిగా ఉండాలని చెప్పి, అదేవిధంగా అందరూ బాగుపడాలి. యువత విద్య, ఉద్యోగం, వ్యాపారం, వైద్యం అన్ని రంగాల్లో ముంగడికెళ్ళాలి. వ్యవసాయ రంగంలో కూడా అందరూ ముంగడికెళ్ళాలని ఎంతో కృషి చేసిన మహానుభావుడైన. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మాకు అవకాశం కల్పించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ పాలన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అదే రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఇచ్చిన 6 హామీల్లో మెల్లమెల్లంగా అన్ని హామీలు నెరవేర్చడానికి ప్రభుత్వం దృఢ సంకల్పంతో పనిచేస్తున్న రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా అన్ని శాఖల మంత్రులు, అదేవిధంగా ఇప్పుడు తెలంగాణ అభివృద్ధికి ఎంతో పాటుపడి అన్ని సంక్షేమ పథకాలు ముంగడు తీసుకెళ్తుర్రు. ఉచిత బస్సు కార్యక్రమాలను రేవంత్ రెడ్డి గారు ఉచిత బస్సు కార్యక్రమాలు కానీ, సన్నబియ్య కార్యక్రమం కానీ, పెన్షన్స్ కానీ, ఇందిరమ్మ ఇండ్లు, గృహాలు, పిల్లలకు ఉద్యోగాలు, ఇన్ని వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది 10 నెలలలో కాంగ్రెస్ ప్రభుత్వము.
ఇది చేయడం ద్వారా ప్రజలకు ఎంతో ఉపాధి, యువతకు కూడా రాజీవ్ యువ వికాస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. త్వరలోనే పెన్షన్లు కూడా పెరుగుతాయి. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ఒక అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలు కూడా సహకారం అందించాలా, కార్యకర్తలు కూడా ముంగడికి కష్టపడి పనిచేయాలా. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి ముంగడికి నడిపించాల్సిన కోరుతున్నాను. నమస్కారం అండి, నా పేరు మహేందర్ రెడ్డి. నేను ఇప్పటివరకు గత 16 సంవత్సరాలుగా 124 సార్లు ఇవ్వడం జరిగింది. 82 సార్లు బ్లడ్, 42 సార్లు ప్లేట్లెట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి ఇంట్లో ఒక రక్తదాతను తయారు చేయాలనే ఉద్దేశంతో నేను గత 16 సంవత్సరాలుగా పనిచేయడం జరుగుతుంది. నేను రెగ్యులర్గా వేసుకున్న నా టీషర్ట్ నుంచి మొదలుకొని నా కారు, నా బైక్, మొత్తం విజిటింగ్ కార్డులు అన్నీ నేను రెగ్యులర్గా అట్లా అవేర్నెస్ చేస్తూ ఉంటాను. ఎక్కడ పోయినా పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ సజ్జనార్ సార్ గారి త్రూ ఒక మొత్తం 108 క్యాంపులు పోలీస్ దాంట్లో చేశాను. ఆర్టీసీలోకి వచ్చాక ఒక 250 క్యాంపులు ఆర్టీసీలో చేసి ఇప్పటివరకు సజ్జనార్ గారి త్రూయే 30,000 యూనిట్స్ నేను సేకరించడం జరిగింది. పర్సనల్గా నేను ఇప్పటివరకు ఒక 60 క్యాంపులు నేను కండక్ట్ చేసి నేను ఒక 10,000 యూనిట్లు సేకరించాను నా పర్సనల్గా. ఇప్పటివరకు నేను అట్లా ఒక 20,000 సేకరించాను. ప్రత్యక్షంగా రెగ్యులర్గా హైదరాబాద్లో, తెలంగాణలో ఎక్కడ అవసరం ఉన్నా నా వంతు సహకారం అందిస్తుంటాను. ప్రతి ఇంట్లో ఒక రక్తదాతను తయారు చేయాలి. ఆరోగ్యవంతులైన 18 సంవత్సరాలు మొదలుకొని 60 సంవత్సరాల దగ్గర ఆరోగ్యవంతులు ఎవరైనా విధిగా ఆడమ్మగా తేడా లేకుండా రక్తదానం చేయొచ్చు. కాబట్టి అపోహలు వీడండి. మన తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే 6 లక్షల యూనిట్ల అవసరం ఉంది. మనకు సంవత్సరానికి 5 లక్షల యూనిట్లే సమకూర్చుకోగలుగుతున్నాం. 4 కోట్ల పాపులేషన్ మన తెలంగాణలో 1 లక్ష యూనిట్ల షార్టేజ్ ఉన్నామంటే మనం చాలా వెనుకబడి ఉన్నాం రక్తదానం విషయంలో. కాబట్టి ఖచ్చితంగా 18 ఏళ్ళు రాగానే ఓటాక్ ఎలా వస్తుందో ఆధార్ కార్డు ఓటాకు ఉన్నట్టుగా మన గిట్టంగా రక్తదానం అనేది ఒకటి అవగాహన వేసుకొని సంవత్సరానికి ఒకసారి మీకు ఇన్స్పిరేషన్, మీ అమ్మ నాన్న బర్త్డే కావచ్చు, మీ బర్త్డే కావచ్చు, అలాగే ఇట్లా మనకి ఇన్స్పైర్ ఫ్రీడమ్ ఫైటర్స్ కావచ్చు, ఏదో ఒక సందర్భాన్ని క్రియేట్ చేసుకొని సంవత్సరానికి ఒక్కసారి రక్తదానం ఇచ్చేలాగా ప్రయత్నిస్తే రక్త కొరత లేకుండా చేయొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను వేడుకుంటున్నాను, రక్త కొరత లేని సమాజం నిర్మించాలంటే ప్రతి ఇంటి నుంచి ఒక రక్తదాతం తయారీ. రోజుకు సర్జరీలు ఎన్నో పోస్ట్పోన్ అవుతున్నాయి మన తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే. కాబట్టి కొన్ని రేర్ గ్రూప్స్ ఉంటాయి, నెగిటివ్ గ్రూప్స్, ఓ నెగిటివ్, ఏ నెగిటివ్, ఏబీ నెగిటివ్, బి నెగిటివ్, ఇట్లా ఏబీ పాజిటివ్, కొన్ని అలాంటి గ్రూపులు, అలాగే బాంబే బ్లడ్ గ్రూప్స్ అని ఇలాంటి వాటి వల్ల ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కాంటాక్ట్లో బ్లడ్ డొనేషన్ కాంటాక్ట్ పేరు పక్కన ఖచ్చితంగా బ్లడ్ గ్రూప్ సేవ్ చేసుకోండి. ఇప్పటి నుంచి ఖచ్చితంగా సంవత్సరానికి ఒక్కసారి రక్తదానం ఇచ్చేలాగా చేసి రక్త కొరత లేని సమాజాన్ని నిర్మించుకోవాలంటే ప్రతి ఒక్కరం ఆ విధంగా చేయాలి. అలాగే రక్తదానం చేయడం వల్ల మనకు ఆరోగ్యం ఎలా ఉంటుందంటే క్యాన్సర్ కానీ, హార్ట్ స్ట్రోక్ కానీ, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా రక్తదానం సంవత్సరానికి ఒక్కసారైనా చేస్తే 80% మనకు హార్ట్ అటాక్స్ రాకుండా ఉంటాయి. కాబట్టి మనం 13 to 16 మధ్యలో హిమోగ్లోబిన్ ఉంచాలి. 16 కంటే పెరిగిందంటే మనకు రక్తం సరఫరా అనేది సరిగ్గా గుండెకి జరగక హార్ట్ స్ట్రోక్స్ రావడం జరుగుతుంది. కానీ ఖచ్చితంగా రక్తదానం చేయండి. అలాగే తలసేమియా వ్యాధి పైన అవగాహన చేయండి. ఎందుకంటే పెళ్ళికి ముందు ప్రతి ఒక్కరికి నేను వేడుకుంటున్నాను, తలసేమియా, హెచ్ఐవి, క్యాన్సర్ ఈ 3 టెస్టులు కనుక చేయించుకుంటే మనం ఫ్యూచర్ను మనం ఎన్ని రోజులు తెలియక చాలామంది చనిపోతున్నారు పెళ్ళైన కొండలో క్యాన్సర్ వచ్చి. కాబట్టి ఖచ్చితంగా పెళ్ళికి 3 టెస్టులు అటాచ్ చేయాలని నేను గవర్నమెంట్ ఇటంగా చాలాసార్లు వేడుకోవడం జరిగింది. పెళ్ళికి ముందు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఎలా ఇస్తున్నారు వాటికి చెక్లకు ఖచ్చితంగా హెచ్బి2, తలసేమియా ఒకటి, క్యాన్సర్ ఒకటి, హెచ్ఐవి అని ఈ 3 రకాల టెస్టులు కనుక ఖచ్చితంగా చేస్తే మనం ఆ విధంగా ఇటంగా చాలామందిని కాపాడగలుగుతాం. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన పొలిటికోస్ న్యూస్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. తెలంగాణ ముద్దుబిడ్డ, భారతరత్న స్వర్గీయ శ్రీ పివి నరసింహారావు గారి జన్మదిన వేడుకలు భారతీయ విద్యాభవన్లో ఘనంగా నిర్వహించారు. వారు ప్రధానమంత్రిగా చేసిన కాలంలో వారు తీసుకున్న సరళీకృత ఆర్థిక విధానాలు ఆ రోజు దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టాయి. ఈరోజు ప్రపంచంలోనే 4వ ఆర్థిక శక్తిగా భారత్ ఎదిగిందంటే వారు తీసుకున్న నిర్ణయాలు కూడా కారణమై ఉంటాయని అనుకోవచ్చు. అలాగే ఆ మహనీయుని జన్మదిన వేడుకలలో రక్తదాతలను ప్రోత్సహించడానికి రక్తం దానం చేసిన వారిని వేడుకకు పిలిపించి ఘనంగా సన్మానించి సత్కరించారు. ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేసి 10 మందికి ఆరోగ్యాన్ని, ప్రాణాలను కాపాడాలని వారు కోరుకుంటున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్ రెడ్డితో మీ ప్రేమరాజు. Subscribe to the channel and download the Politicos app from the links in the description.